హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, ఇలాంటి నోటిఫికేషన్లకు చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి. నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, తక్కువ పోటీ ఉంటుంది, తప్పకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పి. మనకు ఈ నోటిఫికేషన్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నోటిఫికేషన్ మార్చి 15వ తారీఖున రావడం జరిగిందనమాట. మార్చి 15న రావడం జరిగింది. సో మనకు యాక్చువల్గా 18 కల్లా టైం అయిపోయిందండి. ఏప్రిల్ 18 కల్లా టైం అయింది, కానీ తక్కువ మంది అప్లై చేసుకోవడం వల్ల ఇంకా పొడిగించారు. ఓకేనా, ఇక్కడ ఇంటర్ వాళ్ళకు ఎల్డీసీ ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు యూడీసీ ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. రెండు రాష్ట్రాల వాళ్ళకి ఇది చాలా చాలా మంచి అవకాశం అండి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ అనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరు వదులుకోవద్దు. ఈ రాత్రి ఖచ్చితంగా అప్లై చేసుకొని కానీ పడుకోవద్దు. ఓకే, సో చాలా మంచి అవకాశం. వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30,000 దాకా జీతాలు వస్తాయి. మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా బాధపడతారు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావన్నమాట. ఓకేనా, ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మార్చి 15న ఇది పబ్లిష్ అయిందనమాట. మార్చి 15న పబ్లిష్ అయింది. సో మనకు ఏమని చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఈస్ ఎక్స్టెండెడ్ టిల్ 30/4/2024. ఏప్రిల్ 30 వరకు టైం ఇచ్చాము. ఈరోజు నేను ఈ వీడియో చేసే సమయానికి 21 డేటు 21 అనమాట. ఇంకా 9 రోజులు టైం ఉంది. సో మనకు ఏప్రిల్ 30 వరకు టైం ఇచ్చాము అని చెప్తున్నారు. ఎక్స్టెండ్ చేసాము అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది చూడండి. ఇక్కడ డేట్స్ కూడా ఒకసారి మీరు గమనించేస్తే మీకు అర్థమైపోతుంది. మనకు ఇక్కడ చూడండి, ఆన్లైన్ పోర్టల్ అనేది మార్చి 20 నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 18 వరకు టైం ఇచ్చారు యాక్చువల్గా ఇంతకుముందు. సో కానీ ఇంకా పొడిగించారు, ఎందుకంటే అప్లికేషన్స్ చాలా తక్కువ వచ్చి. కాబట్టి ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ప్రీవియస్ నోటిఫికేషన్లకి ఎంతమంది అప్లై చేశారు. ఇంతకుముందు అయితే ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకండి. సో ఇక్కడ మనకు ఒక 6 ఉద్యోగాలు ఉంటే 78 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా మంచి అవకాశం. ఎవరు వదులుకోద్దు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి, రెగ్యులర్ పోస్టులు. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. 3 ఓపెన్ కేటగిరీకి, 1 ఓబీసీకి ఇచ్చారు. 19,900 బేసిక్ పే. మీ చేతికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000కు పైగా జీతం వస్తుంది. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ ఒకటి ఉంది, మనకు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. 25,500 బేసిక్ పే అనమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 40,000కు పైగా జీతం వస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి ఇంకా టైం ఉంది. ఏప్రిల్ 30. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది చూసి టైం అయిపోయింది కదా అని చెప్పి కామెంట్ చేస్తారు. సో వాళ్ళు ఎందుకు చేస్తారో అర్థం కాదు. టైం ఇంకా ఉంది అండి. ఇప్పుడు మనము క్వాలిఫికేషన్లు గమనిద్దాం. సో అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవాలి అంటే మనకు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి, టైపింగ్ వచ్చి ఉండాలి. 18-27 ఇయర్స్ వయసు, 18-27. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి మాత్రమే ఉంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తించో. ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఖచ్చితంగా ఆ వయసు ఉండాలి. ఇక ఎల్డీసీ పోస్ట్. సో మనకు మొత్తం 4 ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి అంతే, ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి. మనకు 18-27 ఇయర్స్ వరకు వయసు అర్హత ఇచ్చారు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్టులు కేటాయించబడలేదు కాబట్టి వాళ్ళు ఓపెన్ కేటగిరీ కిందే అప్లై చేసుకోవాలి. సో వాళ్ళకు వయసులో ఎటువంటి రిలాక్సేషన్స్ ఏమీ వర్తించవన్నమాట. సో మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, మనకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పెడతారు. తప్పుగా రాస్తే 0.25 మార్క్స్ కట్ అవుతాయి. సో మనకు ఆల్రెడీ మనం ఏదైతే చదువుతూ ఉంటామో సిలబస్, అదే సిలబస్ అనమాట, వేరే ఏమీ లేదు. ఆ తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ పెట్టి జాబ్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకే, మనకు ప్రొబేషన్ పీరియడ్ 2 ఏళ్ళు ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. ఇంకా మీ అందరికీ ఉండే డౌట్స్ ఏంటి అంటే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే, పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ డౌట్స్ అనమాట మన వాళ్ళకు. తర్వాత ఎగ్జామ్ ఎక్కడ పెడతారు, ఇవన్నీ అని చెప్పేసి. ఫ్రెండ్స్, మనకు వచ్చిన నోటిఫికేషన్ సంస్థ ఎక్కడి నుంచి విడుదల చేశారు, ఏ హెడ్ క్వార్టర్స్ నుంచి విడుదల చేశారు అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ మనకు ఒకసారి స్క్రోల్ చేయండి. మనకు చూడండి, ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అహ్మదాబాద్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అహ్మదాబాద్లో మనకి ఇనిషియల్గా పోస్టింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా అక్కడికి వెళ్ళి రాయవలసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మన రాష్ట్రాలకు మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చండి. అర్థమైంది కదా, కొంచెం దూరమైనా పర్లేదు, తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా అప్లై చేసుకోవడానికి ఫీజు ఏమన్నా ఉందా అంటే, చూడండి, మనకు ఇక్కడ ఫీజు ఇచ్చారనమాట. ఎంత ఉంది ఫీజు అంటే, 1,000 రూపాయల ఫీజు ఉంది. ఇది ఎక్కువ ఫీజు, అందుకోసమే నాకు తెలిసి తక్కువ మంది అప్లై చేసి ఉంటారు. సో ఇది అయినా కూడా మీరు కొంచెం అఫర్ట్ చేయగలిగితే మాత్రం మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. జాబ్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇక్కడ 1,000 రూపాయల ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ అలాగే
ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అభ్యర్థులకు 500 రూపాయలు మాత్రమే ఫీజు ఉందన్నమాట. ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. కింద లింక్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇంకా అప్లై చేసుకోకపోతే తప్పకుండా అప్లై చేయండి. అందరికీ వీడియోని షేర్ చేయండి. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.